దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ ఫిబ్రవరి మాసము 2025 సంవత్సరం. ఈరోజు మన జీవితంలో ప్రత్యేకింపబడిన దినము. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, 9వ తారీఖు ఫిబ్రవరి మాసం అని చెప్తానని అనుకోకండి, ఈరోజు డేట్ అది. కానీ మన జీవితంలో ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే, ఒకటి పుట్టిన దినము మనందరికీ తెలుసు కదా. కానీ కరెక్ట్గా సత్యము ఏదన్నా ఉంది అంటే కరెక్ట్గా ఒక దినం చచ్చిపోతాం, కాకపోతే అది ఎప్పుడో తెలియదు, అది డేట్ ఆఫ్ డెత్. కానీ కాదు, మన జీవితంలో పుట్టినరోజు కాదు, చనిపోయే రోజు కాదు, మనము దేనికి పుట్టామో అది తెలుసుకోవడమే ద గ్రేట్ డే ఇన్ అవర్ లైఫ్. అంటే ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏ ఉద్దేశ్యము కలిగి ఆయన మనల్ని నియమించాడో ఇది ఈరోజు వాక్యము సారాంశం. నీవు నేను కలుగచేయు రక్షణకు సాధన మగుటకై నిన్ను నియమించి ఉన్నాను. చూసారా, నీవు నేను కలుగచేయు రక్షణకు సాధన మగుటకై నిన్ను నియమించి ఉన్నాను. దేవుని సాధనముగా నియమించంట. సాధనము అంటే టూల్, మనకి తెలుసు కదా. ఒక స్క్రూ డ్రైవరు దేనికోసం చేయబడుతుంది, ఒక టెలివిజన్ దేనికోసం చేయబడుతుంది. ఆ యొక్క కుమ్మరి కొండని చేస్తాడు, కమ్మరి టూల్స్ ఇనుప ముట్లు చేస్తాడు. మరి బలవంతుని చేతిలో బాణముల వంటి వారముగా దేవుని కొరకు, అంటే యజమానుడు వాడుకొనుటకు పాత్రగా ఉండునట్లు దేవుడు నిన్ను నన్ను చేయాలి అంటే ఈ పూర్తి వచనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. మరి దీనికి కాదంట, భూదిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూసారా, ఎంత గొప్ప వాగ్దానము అని అంటే దేవుడు నిన్ను నన్ను దేనికి నియమించాడు? అపాయింటెడ్ అండ్ అనాయింటెడ్. అంటే దేవుడు అభిషేకించి దేని కోసము నిలబెట్టుకున్నాడు. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా 49:6. ఇది ఇంకా మన దర్శనము, మన సంఘము యొక్క దర్శనం. హి సేస్, you will do more than to restore the people of Israel to me. నీవు నన్ను ఇశ్రాయేలును తిరిగి ఇవ్వడమే కాదు, I will make you a light to the Gentiles. నేను నిన్ను తయారు చేస్తున్నాను. యాకోబు, నిన్ను నిర్మించిన ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు నిన్ను తయారు చేస్తున్నది దేనికోసము? నీవు దేని కోసము పట్టబడితినో దానికి పరిగెట్టుటకై గురి యొద్దకు పరిగెడుచున్నానంటాడు. అంటే నీవు నేను జీవితంలో, ఈ జీవితము దేనికి ఇచ్చాడు, మనకి ఏమి పరిచర్య అప్పగించాడు, దేనిని మనము చేయడానికి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇంకా ఇక్కడ చెప్తుంది, అండ్ యు విల్ బ్రింగ్ మై సాల్వేషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నీవు నా రక్షణ భూదిగంతముల వరకు తీసుకొని వస్తావు. అది దేవుడు ఒక సేవకునికి ఇచ్చే గొప్ప భాగ్యం. అయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. పౌలు ఇంకా అనేక మందిని చంపేయడానికి వెళ్ళిపోతుంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమై గొప్ప వెలుగు అతనికి ప్రకాశించింది. అయితే పౌలుని దేనికి దేవుడు నియమించాడో మనందరికీ తెలుసు కదా. అక్కడ అననీయాకి చెప్తాడు, పోయి అతన్ని అభిషేకించు అని. అప్పుడు అననీయ ఏమని చెప్తాడు? ఇతను ఘోర నరహంతకుడు అని చెప్తాడు. అయితే అననీయతో దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా ప్రభునందు ప్రియులరా?
ఏ విధముగా దేవుడు పౌలుని అభిషేకించాడో. ఒకటి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియులారా, పౌలుని ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. చూసారా? అంటే దేవుని చిత్తము పూర్తిగా నరుల మార్గము వంటిదిగా ఉండదు. ఇదే పౌలు మరి తన దర్శనాలు చెబుతూ అపోస్తలుల కార్యములు 26:18 తన యొక్క దర్శనము చెబుతూ దేవుడు అప్పగించిన పరిచర్య ఏమని చెప్తున్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి ఆ యొక్క ప్రభునందు ప్రియులరా దేవుని వైపునకు తిరిగి, ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు అక్కడ చెప్పబడుతున్న మాట ఏమని చెప్పబడుతుంది? ఇదిగోనండి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగా అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాను. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుడు నిన్ను నన్ను దేనికి నియమించి ఉన్నాడు, ఏ పని కోసము నియమించి ఉన్నాడు, ఏ విధముగా నియమించి ఉన్నాడు అనేది మనము గుర్తెరిగినప్పుడు, మన జీవితము పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక గుర్తెరిగినప్పుడు, ఇక్కడ మరి రూట్ వర్డ్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ రూట్ వర్డ్ ఏమని రాశారు అని అంటే యూనేటాటికా. అయితే ఇది సింపుల్ వర్షన్ లో నేథాన్ అంటే టు పుట్, టు గివ్, టు బిల్డ్, టు మేక్ అని అర్థం. అంటే నిర్మించబడుట. కాబట్టి ఇవి మొత్తము 9 సార్లు వచ్చినాయి. అయితే ఇవి వెళ్లే ముందు మనము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము, ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, ఎప్పుడైతే దేవునితో నడక ప్రారంభించాడో నిన్ను గొప్ప జనముగా చేసి పిల్లలే లేని వారికి నెమటు నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదంగా. అంటే ఇప్పుడు భూమి యొక్క సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వదించబడితే? అబ్రహాము ద్వారా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇంత గొప్ప వాగ్దానాలు ఎలాగ నేర్చుకోవచ్చు? ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అబ్రహాం తోటి, ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతిని, కనుక నీ పేరు అబ్రహాము అనబడదు, నీ పేరు జనములకు తండ్రి. అబ్రాహాము నుంచి ఏమైపోయాడు? అబ్రహాము. అంటే నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులు నీలో నియమించెదను, ఐ విల్ అపాయింట్ యు, ఐ విల్ మేక్ యు. ఇదే వాగ్దానము యాకోబుతో దేవుడు చెప్పుతూ ఆదికాండము 48:3 యోసేపుతో యాకోబు చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు నన్ను కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నేను నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను. చూసారా? అంటే దేవుని గొప్ప ప్రణాళికలు ఎప్పుడు ఏ ఒక్కరిని ఆయన తోలనాడేవాడు కాదు, ఏ ఒక్కరిని పోగొట్టుకునేవాడు కాదు. ఇదే వాగ్దానం ఇర్మియాతో ఏం చెప్తున్నాడో ఎన్నోసార్లు నేర్చుకున్నాం కదా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం ఎంతో మొర్ర పెడుతున్నాడు. అయితే ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు 19వ వచనం ఏమంటున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు తిరిగి రప్పించెదను, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల
నీవు నా నోటి వలె, అంటే మంచి చెడు తెలియాలి, చీకటి వెలుగు తెలియాలి, దుఃఖము ఆనందము తెలియాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తయారవ్వాలి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని. దేవుడు పరీక్షకు పెట్టకుండా నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా లేదా, దేవుని మీద ఆధారపడుతున్నావా లేదా, దేవుని మీద ఆనుకున్నావా లేదా, దేవుని చిత్తం కోసము నిలబడుతున్నావా లేదా అని పరీక్షిస్తాడు. వారు నీ తట్టుకు తిరగవలను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఇక్కడ చెప్పబడుతున్న మాట అక్కడ యునైటెటిక, అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా, కంచు కోటగా నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ మీద యుద్ధము చేస్తారు, కానీ విజయము నీదే. ఇదే మాటలు మరి ఇర్మియా 51వ అధ్యాయంలో ఈ పదం ఎక్కడెక్కడ వాడారో, అంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ 25వ వచనంలో, సర్వభూమిని నాశనము చేసిన నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. దేవుడు విరోధి అయితే ఇంకేం చేయలేము. ఇదే యెహోవా వాక్కు, నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందకి దొర్లించుదును, చిచ్చు పెట్టిన కొండ వలె ఉండ చేయుదును. చూసారా, అంటే ఆ యొక్క మరి ఇప్పుడు బాంబ్స్ పెట్టి పేల్చేస్తున్నాం కదా, అలాగ నాశనము చేస్తానంటున్నాడు. కాబట్టి కనీసం నీ రాళ్లలో నుండి ఎవ్వరూ తీసుకొనరు, కనీసం పునాదికి గాని దేనికి గాని నిన్ను వాడరు. కనుక దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, మరి ఇప్పుడు సాతాను ఎలా తయారైందో మనకు తెలుసు కదా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం, ఇక్కడ అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశయముగా నీ ఉంటివి. ఆ విధంగా దేవుడు చేశాడు. ఎవరిని చేశాడు? ఇక్కడ ఆ తూరు రాజు అని చెప్పుతూ నీవు పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరిగా దేవుని తోటయగు ఏదెనులో ఉన్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపు మణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను 9 ఆ యొక్క నవరత్నాలతో నిన్ను అలంకరింపబడి ఉన్నప్పటికీ నియమింపబడిన దినమున ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో అందుకు నేను నిన్ను నియమించుతాను. అయితే ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నావు. అయితే ఇప్పుడు నేను నిన్ను తోసివేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. కనుక దేవుడు పెట్టిన నియమము, సూర్య చంద్ర నక్షత్రములకు పెట్టిన నియమము, ఆ నియమము తప్పితే ప్రభునందు ప్రియులరా ఇక మన జీవితములో ఎవ్వరి వలన కాదు. అందుకనే అన్యజనులకు వెలుగుగా మరి సమయోను అనే ప్రవక్త ఆ యొక్క యేసు ప్రభుల వారిని ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఆ యొక్క 8వ దినమున తీసుకుని వచ్చినప్పుడు ఆ సమయోను నాదా సత్యస్వరూపి అని చెప్పి అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చేసి ఉన్నాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను కోసము అంటున్నాడు, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడదు. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆ విధముగా నీవు దేవుని కుమారుడువు, సర్వోన్నతుని మన కోసము సాక్ష్యం పలకాలి, మన జీవితాలకి విలువ రావాలి. కనుక మన దేవుని మహావాత్సల్యములను బట్టి వారి పాపములను క్షమించుట వలన ఆ యొక్క ఏమంటున్నాడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడిచి మనము ఆ విధముగా దేవుని కోసం రోషం కలిగి దేవుని కోసం జనాల్ని సిద్ధపరచువారముగా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఆ విధముగా ఉంటామో ఇక్కడ మనము కొన్ని వాక్యాలు చూస్తే మరి ఈ యొక్క మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడు మన అందరికీ తెలుసు కదా. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం,
యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఐ హావ్ అపాయింటెడ్ యు యాజ్ ఎ గాడ్ అంటూ ఫరో. చూసారా? అదే విధముగా నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడు ఆ రోజుల్లో వాక్యం చదివేసి ప్రార్థన చేసి ఇర్మియా 5:14 వరకు ఏమంటున్నావు తెలుసా? సైన్యములకు అధిపతియు దేవుడగు యెహోవా ఏమంటున్నాడు తెలుసు ఇర్మియాతో? వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట దేవుని మాటలు, దేవుని వాక్యము అగ్నిగాను. నా వాక్యము అగ్ని వంటిది కాదా? బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? నా వాక్యము అద్దము వంటిది కాదా? నా వాక్యము చుంటి తేనె దారల కంటే మధురమైనది కాదా? నా వాక్యము, ఆ యొక్క వాక్యం గురించి దావీదు ఏం చెప్తున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మరి ఇంత గొప్ప వాక్యము ఆలోచించండి. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నామా? దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏముందో అర్థం చేసుకుంటున్నావా? కనుక నీ నోట అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను చేసేదను. అయితే ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్తే, ఆ యొక్క సామెతలు 16వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాట ఉంది. ఏమని అంటే, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట. అంటే నీవు ఆలోచించిన దానికి ఏమి చెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా ఉంటాయి. అయితే యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు అని చెబుతూ 4వ వచనంలో ఉంటుందండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయా పనుల నిమిత్తము కలుగజేస్తాడు. అయితే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. కనుక ప్రభువునందు ప్రియులారా, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏ రోజునైతే నీవు దేవుని సన్నిధిలో ఉంటావో, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావో, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉంటావో, అయితే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఒక విధమైనటువంటి లాజిక్ నేను మీకు చెప్పనా? ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు పోయి దావీదును అభిషేకించు వల్ల యెస్సై కుమారులో నీవు బెత్లెహేముకి పో అని చెప్పాడండి. కానీ రేపు సౌలు నీ యొద్దకు వచ్చును, అతనిని నీవు అభిషేకించు. అంటే సౌలుని సమూయేలు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ యొక్క సమూయేలుని దావీదు యొద్దకు పంపుతున్నాడు. అంటే ప్రభువునందు ప్రియులరా, నీ యొద్దకు దేవుని మహిమ వస్తుంది. నీ యొద్దకు దేవుని బిడ్డలు వెతుక్కుంటూ వస్తారు, దైవ సేవకులు వెతుక్కుంటూ వస్తారు. నీవు స్తుతించాలి, 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 దేవుణ్ణి ఘనపరచాలి. కనుక సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదు సహోదరుల ఎదుట దావీదుకు అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చును. ఎప్పుడైతే దావీదు సమూయేలు ముందుకు వచ్చాడో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు నేను కోరుకున్నవాడు, నీవు లేచి అభిషేకించుము. అయితే ఇదే సమూయేలు ఆ యొక్క ఎలీయాబును చూచి ఏమంటున్నాడు తెలుసా? నిజముగా అభిషేకించిన వాడు నా ముందున్నాడు. ఎందుకని? మనుష్యులు పై రూపమును ఎత్తును లక్ష్య పెడతారు, నేను హృదయాలని లక్ష్య పెడతాను, నేను అతని తోసివేసి ఉన్నాను. అయితే ఇదే దావీదు సౌలు దగ్గరికి పంపబడతాడు. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వీణ పట్టుకుని ఆ యొక్క గీతం పాడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోతుంది. అయితే ఈ సౌలు దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. సౌలు దావీదుని ఏం చేస్తున్నాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 16:21, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా
అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయను. అంటే సర్వెంట్ గా, అపాయింటెడ్ యాజ్ ఏ ఆర్మ్ బేరర్, అంటే సర్వెంట్ గా. ఈ లోకం ఎప్పుడూ నిన్ను తక్కువ చూపే చూస్తుంది, చిన్నవానిగానే పెడుతుంది. కానీ దేవుడు మహారాజుగా అభిషేకించాడు. అందుకనే యెషయా గ్రంథము ఈ 49వ అధ్యాయం మరి మన సంఘ దర్శనం కదా, ఇక్కడ ఏ విధంగా ప్రారంభించబడుతుంది చూసి ముగించుకుంటే, ఇక్కడ మొదటి వచనము, ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని. కనుక దేవుడు నీ పట్ల, నీవు గర్భములో పుట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎవరి కోసం? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను. అయితే మనం ఏమనుకుంటామంటే, వ్యర్థంగానే కష్టపడ్డాను, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా, ఇదిగో నా వయసు అయిపోయింది అనుకున్నాను. కానీ దేవుడు నాతో మాట్లాడుతూ, నీవు వృద్ధాప్యమందు చిగురించ పక్షి రాజు వలె నీ యవ్వనము నూతనమగుచున్నట్లు నేను చేయబోతున్నాను. కనుక మనం ఏమంటామంటే, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనని, నా దేవుడు నాకు బలమాయను. తన సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎంత గొప్ప వాక్యాలు ఇప్పుడు ఇక్కడ చదివాను. నిన్ను చిన్న విషయాల కొరకు కాదు, గొప్ప రక్షణ సాధనగా అన్యజనులకు వెలుగై ఉన్నట్లు. కనుక కానీ నువ్వు నడవవలసిన మార్గం ఏంటి? ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు ఆ మార్గం గుండా నేను నడిచి వచ్చాను. దేవునికి స్తోత్రం. మనుష్యుల చేత నిరాకరింపబడినవాడు, జనములకు అసహ్యుడు, నిర్దయాత్ముల సేవకుడు. ఆ విధంగా నువ్వు ఉండగలిగావా? అతడు తృణీకరింపబడును, వ్యసనము క్రాంతుడిగా ఉండబడును, ఆ మనుష్యులు చూడనొల్లని వాడాయను. అయ్యో, ఇలాగ తల తిప్పి వెళ్ళిపోతాడు. మనకి లోపల సంతోషం, ప్రభా ప్రభా నీకు వందనాలు. నిజంగా ఎర్రోడు అనుకుంటారు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక ఏమని చెప్తున్నాడు? యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నని రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. కానీ దేవుడు నిన్ను దేనికి నియమించాడు చెప్తా? ఇదిగోనండి. ఏమని చెప్తున్నాడు? బంధింపబడిన వారితో బయలు వెల్లుడి అని, బయటికి రండి అని చీకట్లనున్న వారితో చెప్పొచ్చు. నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను దేనికి నియమించాడో, ఫర్ వాట్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యు, అది నువ్వు తెలుసుకున్నప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని చిత్తం ఎరిగినప్పుడు, దేవుని కృప ఎరిగినప్పుడు, దేవుని కనికరము ఎరిగినప్పుడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అయితే ఆయన మాట విని ఎవడు విని వనికి దీన మనస్సు కలిగి ఉంటాడో వాడిని దేవుడు దర్శిస్తాడు. ఈ వాక్యాలు మీకు ఆదరణగా ఉంటే అనేక మందికి పంపించండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యం ఎంతమంది గ్రహించగలరయ్యా? నేను నా బిడ్డల కోసం బతుకుతున్నాను, వారు బాగుంటే చాలు అంటున్నా ఈ రోజులో. నా దేవుడు గొప్పడు, నా దేవుని కోసం బ్రతకాల, నా దేవుడు మంచోడు, నా దేవుని కోసం నిలబడాల, నా దేవుడే నాకు ఇవ్వాలా, నా దేవుడే నాకు చేయాలని అటువంటి తాత్పర్యం, అటువంటి విశ్వాసం, అటువంటి గుణము దయచేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.